డీజిల్ ఆటో కిలోమీటర్కి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలక్ట్రిక్ ఆటో కిలోమీటర్కి 25 పైసలే ఖర్చు. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ ఆటో సమాచారం వ్యూవర్స్ కి ఇవ్వాలి కదా. కళ్ళజోడు తీసినంత మాత్రాన నా కాలిక్యులేషన్ మారిపోదు. డీజిల్ ఆటోలో 100 కిలోమీటర్లు తిరగాలంటే 300 రూపాయలు డీజిల్ కొట్టించాలి. అదే ఎలక్ట్రిక్ ఆటో 30 రూపాయలు చాలు. ఆటో సోదరులకి ఈ సమాచారం చెప్పాలి కదా. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. వ్యూవర్స్ లోడర్ ఆటో కంటెంటే కాదు, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో వీడియో కోసం కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోని ప్రజలకు పరిచయం చేయాలని విజయవాడ మోంట్రా ఎలక్ట్రిక్ షోరూమ్ కి ప్రయాణమయ్యాడు ఈవీ కుర్రాడు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మనకి ఏలూరు రోడ్ గుణదల దగ్గర హైయత్ ప్యాలెస్ హోటల్ ఆపోజిట్ లో మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ అయితే ఉంది. వీళ్ళు 197 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోని ఆఫర్ చేస్తున్నారు. అలానే 5 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ ఆటో మీద వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, వీటి రేట్ ఎంత, ఈఎంఐ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, సర్వీస్ ఎలా ఇస్తారు, అన్ని వివరాలు మనతో పాటు మేనేజర్ గారు ఉన్నారు, సేల్స్ మేనేజర్ గారు. ఆయనతో పాటు మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఇది మన మోంట్రా షోరూమ్ ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ చేసే ఎంతకాలం అవుతుంది? 1 year అవుతుంది సార్. ఈ 1 yearలో సేల్స్ ఏమాత్రం జరిగింది? ప్రెసెంట్ 1 yearలో వచ్చి మనం బుకింగ్ కట్టించుకున్నాం సార్. సేల్ వచ్చి 4 months అయింది స్టార్ట్ చేసి. మన విజయవాడ గుంటూరు వచ్చేసరికి 56 వెహికల్స్ అయినాయి సార్. మన వచ్చేసరికి 40 వెహికల్స్ సార్ విజయవాడ ఓన్లీ. 40 వెహికల్స్ సార్. 40 అమ్మారు ఇప్పుడే? 40 అమ్మాము సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో మా ఆడియన్స్కి చెప్పండి సార్. ఇది వచ్చేసరి మెయిన్ వచ్చేసరి మన చెన్నై ప్రోడక్ట్ సార్. ఇది చెన్నై మొగప్ప కంపెనీ వాళ్ళదే. వాళ్ళు 15 మామూలు 15 వ్యాపారం ఉన్నాయి. మన కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్ ఆటో పెట్టారు, మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో షోరూమ్, మోంట్రా ఎలక్ట్రికల్ దీని పేరు వచ్చేది. ఇది వచ్చేసరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 375 సార్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ 375 సార్. ఇది అంటే 3,75,000. 3,75,000 సార్. ఇది వచ్చే 10K వర్స్ బ్యాటరీ సార్. మహేంద్ర వచ్చే 7K వర్స్ బ్యాటరీ, మన 10K వర్స్ బ్యాటరీ సార్. ఇది కంపెనీ సర్టిఫికేట్ 197 వచ్చింది సార్. మనం చెప్పే కస్టమర్ 150 చెప్తున్నాం సార్. మైలేజ్ 197. మా కస్టమర్ చెప్పేది 150 చెప్తున్నాం. అంటే రియల్ గా 197 రేంజ్ ఇచ్చింది కంపెనీ ఇచ్చింది. మనం 150 చెప్తున్నాం సార్. వాళ్ళ ప్యాసింజర్లు వేసుకుని వెళ్తే 150 చెప్తున్నాం సార్. కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చి 160, 170 వస్తుంది సార్. బండి ఎలా స్టార్ట్ చేయాలి? తాళం చెప్పాలి సార్. తాళం చెప్పగానే ముందు హ్యాండ్ బ్రేక్ తీయాలి సార్. బ్రేక్ ప్రెస్ చేసి వదలాలి సార్. బ్రేక్ ప్రెస్ చేసి వదిలితే బండి స్టార్ట్ అయిపోతుంది, ఎక్సైటర్ వాళ్ళు. అంతే సార్. బండి ఇది ఛార్జింగ్ 100% చూపిస్తుంది సార్. ఇది వచ్చేసరి రేంజ్ సార్ మనకి 120 రేంజ్ చూపిస్తుంది. 120 వస్తుంది మనకి. ఇది కిలోమీటర్ సార్. ఇది టైం సార్. ఇది పార్కింగ్ సార్. పార్కింగ్ అంటే 10 కానీ ఎక్కువ వెళ్తుంది, స్పీడ్ 10 కానీ ఎక్కువ వెళ్తుంది. ఇది వచ్చి 120 సార్. గబికి మీ బండి స్టార్ట్ అయింది, మామూలుగా ఎకనామీలో ఉందనుకోండి, అక్కడ వచ్చి ఊరినట్టంటే బండి స్టార్ట్ వెళ్ళిపోద్ది సార్. అయితే మీరు బండి ఆపినప్పుడు తాళం ఏం తెప్పాలి, 120 పెట్టుకోవాలి సార్. ఇది ఎకనామీ సార్. 30-40 స్పీడ్ వెళ్తుంది. ఈ డ్రైవ్ సార్ 40-50 స్పీడ్ వెళ్తుంది. ఇది పవర్ సార్. 50-60 స్పీడ్ వెళ్తాయి. అప్ టు స్పీడ్ లిమిట్ 60 సార్. ఇది ఇంకోటి వచ్చేసరికి మన మోడల్గా మార్చుతుంది, అక్కడ మారుతుంది సార్. ఇప్పుడు మనం ఎకనామీకి పెట్టాం సార్, 160 చూపిస్తుంది. డ్రైవ్లో పెట్టాం సార్, 150 చూపిస్తుంది. పవర్లో పెట్టాం సార్, 150 చూపిస్తుంది. అంటే మనం ఏంటంటే 120 మామూలుగా 5 కిలోమీటర్ స్పీడ్ తగ్గుద్ది మన పవర్ పెంచుకుంటే. నేను స్టార్ట్ చేద్దానని ముందు హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలి సార్. హ్యాండ్ బ్రేక్ తీసుకొని తాళం ఆన్లోనే ఉంది కాబట్టి జస్ట్ బ్రేక్ ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే బండి స్టార్ట్ అయిపోయినట్టే సార్. హ్యాండ్ బ్రేక్ లేదు, ఓన్లీ లెగ్తోనే చేయాలి. ఇది మొత్తం ఇది హ్యాండ్ బ్రేక్ చేస్తాం సార్. దీని ఓన్లీ లెగ్ యాక్టివేట్ అయిపోయి. ఓకే, యాక్టివేట్ అయిపోయి అంత బ్రేక్ సిస్టమే సార్. బ్రేక్ ఇలా ఆన్ చేసిన సరే వెళ్తా సార్ మనది. బ్రేక్ మీద టచ్ అవ్వరు కాదు. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఇది 3+1 అండి ప్యాసింజర్? 3+1 సార్. ఇప్పుడు మనకి లోడ్ అంటే కెపాసిటీ ఎంత 500 to 600 kg సార్. ఇప్పుడు వెనకాల కూడా మనం దీన్ని రిమూవ్ చేసుకుని ఇక్కడ ఏదో చెక్క వేయించుకోవచ్చు సార్. ఇక్కడ వేసుకోవచ్చా? చెక్క వేయించుకోవచ్చు సార్. సరిపోతుంది సార్. ఈ సీట్ బ్యాక్ వెళ్తుంది సార్. ఈ సీట్ ఓకే, ఇది బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వెనక మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి సార్. ఓకే, బ్యాక్ సైడ్ ఉంది సార్. ఓకే, బ్యాక్ సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకోటి మేజర్గా ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది? ఇప్పుడు ఇది 5 hours పడుతుంది. జస్ట్ ఇంటి దగ్గర ఫుల్ ఛార్జింగ్? 5 hours పడుతుంది. ఛార్జింగ్ సాకెట్ ఎక్కడ ఉంటుంది దీనికి? ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ నాకు చెప్పండి చాలు. ఇక్కడ సార్. దీని సీట్ కింద సార్. దీన్ని నాకు ప్రెస్ చేయాలి, తీయాలి సార్. ఓకే, ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. 5 గంటల్లో ఫుల్ అవుతుంది సార్ ఛార్జింగ్. ఇప్పుడు దీనికి ఆ ఛార్జింగ్ పెట్టుకుంటే 5 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది? 8 యూనిట్లు అవుతుంది సార్. 8 నుంచి 10 సార్. రోజుకి కరెంట్ వచ్చేది 80 రూపాయలు అవుతుంది సార్. 80 ఒక ఛార్జ్ అవును సార్. మనకి ఈ బండి తీసుకున్న తర్వాత అంటే ఈ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే చాలా మంది లోడ్ అంటే పికప్ లెవెల్స్ ఎలా ఉంటాయో డౌట్. పికప్ లెవెల్ వచ్చేసరికి మన మహేంద్ర మీద మనకు బాగుంటుంది సార్. పికప్ లెవెల్ మన కస్టమర్ వెళ్ళారు సార్. మన మంగళగిరి కొండ ఉంది సార్, ఏదో గుడి ఉందంట అక్కడ.
అది అప్ ఎక్కింది సార్. అది పానకల స్వామి గుడి ఉంది, ఆ పానకల స్వామి అప్ ఎక్కేసింది సార్. ఇబ్బంది లేదు, బండి చాలా బాగుంది. ప్యాసింజర్తో ఎక్కింది. ప్యాసింజర్ వచ్చేసరికి 6 ఉన్నాడు సార్. 6 ఉన్న తర్వాత రెఫరెన్స్ ఒక నెంబర్ ఇచ్చారు నాకు. ఆ కస్టమర్ రెఫరెన్స్ నెంబర్ ఇస్తే మొన్న ఇచ్చా బండి డెలివరీ ఆ కస్టమర్కి. ఓకే. ఇప్పుడు 197 కిలోమీటర్లు. ఇందులో మళ్ళీ వేరియంట్స్ ఉన్నాయి, మోడల్స్ వచ్చేసరికి ప్రజెంట్ మనకు వచ్చేసరికి ఈపీవీ 2.0 హార్డ్ ప్రూఫ్ ఒకటి ఉంది సార్. ఈపీవీ అనేది 120 మైలేజ్ సార్. ఈపీవీ 2.0 150 సార్. ఇంకా హార్డ్ ప్రూఫ్ అనేది మనకు రాలేదు సార్. అంటే ఇప్పుడు 150 మైలేజ్ ఇచ్చేది ఇప్పుడు హైయెస్ట్ ఇదే ఇస్తున్నాం సార్ ప్రెజెంట్. ఈపీవీ 2.0 హైయెస్ట్ ఇదే సార్. 150. ఇన్ కేస్ తక్కువ కావాలంటే 120 మైలేజ్ ఇచ్చేది ఒకటి ఉంది. అది ఉంది కానీ సార్ 120 వచ్చింది. అది మహీంద్రా లాగా ఉంది కాబట్టి ఎవరికాలు ఇదే తీసుకుంటున్నారు సార్. అంటే అది స్పీడ్ తగ్గుతుంది, అది అంటే మైలేజ్ తగ్గుతుంది సార్. 120 సేమ్ బంతా ఒకటే. అది 7K వాట్స్ బ్యాటరీ, 10K వాట్స్ బ్యాటరీ సార్. అంతే సార్, బండి అంతా ఒకటే. అది రేంజ్ మామూలుగా ఏంటంటే స్పీడ్ లిమిట్ కానీ అంతా ఒకటే సార్. అది ఇది మామూలుగా వచ్చి హైడ్రాలిక్ బ్రేక్ అవుతుంది సార్. హైడ్రాలిక్ బ్రేక్ అంటే దీనికి జీరో మెయింటెనెన్స్. 50,000 60,000కి ఇక బ్రేక్ ఆయిల్ ఉంటుంది సార్. అది మార్చుకుని సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇందులో మనకి ఫీచర్స్ ఏమన్నా అడిషనల్ గా ఉన్నాయి? ఇప్పుడు మొబైల్ యాప్ కనెక్టివిటీ, దీనికి మొబైల్ యాప్, దీనికి ట్రాకింగ్ సిస్టమ్ ఉంది సార్. అది అంటే ఇప్పుడు బండి మనం వేరే వాళ్ళకి ఇచ్చామనుకో సార్, మనం ఒక యాప్ ఒకటి ఇస్తాం. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూస్తే అది మన బండి ఎక్కడ ఉంది ఏంటో మనకు తెలిసిపోతుంది. అదొకటి. అది బై డిఫాల్ట్ కస్టమర్ కొన్న వాళ్ళందరికీ ఇస్తాం సార్ అది యాప్. ప్రెజెంట్ ఇంకా అది సాఫ్ట్వేర్ రాలేదు కంపెనీ నుంచి, రాగానే ఇన్స్టలేషన్ చేస్తాం సార్ అది. ఓకే. ఇప్పుడు మీరు బండి సర్వీస్లు ఎన్ని సర్వీసులు ఇస్తారు? 3 సర్వీస్ ఇస్తాం సార్. 6,000, 3,000, 6,000, 9,000 సార్. ఫ్రీ సర్వీసులు ఫ్రీ సర్వీసింగ్ సార్. దాని తర్వాత పేడ్ వస్తుంది. 3,000, 6,000, 9,000. అవును సార్. ఇది మనకి సీట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఈ ఉన్నాయి చూసారు సార్, ఈ హోల్స్ తీసేసి ఎదర జరుపుకొని మళ్ళీ హోల్స్ పెట్టుకుంటారు సార్. ఈ హోల్స్ ఒక అది తీసి ఎదర పెట్టుకుని తీసేసి ఎదరకు వచ్చేది సార్. సీటు ఎదరకు వచ్చి మళ్ళీ మనం హోల్స్ పెట్టుకొని బిగించుకుంటాం సార్. అలా 3 అడ్జస్ట్మెంట్లు ఇచ్చారా? అవును సార్, 2, 3. అవును సార్. ఓకే, అంతే. ఇంక ఇది స్టాండర్డ్ వెనక్కే ఉంటుంది. ఇది ఎదరకు వచ్చేది సార్. ఇది కామెంట్ కింద లోపల స్కూల్ ఉంటాయి. ఈ స్కూల్ మీద ఎదర తీసుకోవచ్చు. అది ఎదరికెళ్ళి ఇది ఎదర పెడతారు. ఇది ఎదర పెట్టరు సార్. ఇది తీసేస్తారు సార్. రాడ్డు తీసేసి ఎదర చెక్క వేయించుకుంటారు. చాలా మంది తీసేస్తున్నారు. ఇది తీసేసి సీట్ కొంచెం ఎదర జరుపుకొని ఇక్కడ చెక్క వేయించేసుకుంటున్నారు. ఓకే, అది కూడా ఉంది. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కొందాం అనుకున్నట్లయితే అందరికీ డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేయలేరు, ఈఎంఐ ఆప్షన్స్ కోసం చూస్తారు. ఇప్పుడు మీ దాంట్లో ఎటువంటి ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తున్నారు? మన దగ్గర ఓన్ ఫైనాన్స్ చోళమన్లో ఉంది సార్. ఏంటండి? చోళ ఫైనాన్స్ ఓన్. తర్వాత వచ్చారు విజిటెక్ ఉంది సార్. తర్వాత బ్యాంక్ టైఅప్ వచ్చి SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్. అవి పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI మీరు లెటర్స్ ఉంది సార్. కస్టమర్ వెళ్ళి ప్రాసెస్ చేసుకుంటే బ్యాంకులో లోన్ ఇస్తున్నారు. మన దగ్గర చోళ వచ్చేసరికి ఓన్ హౌస్ ఉండాలి సార్. స్టార్టింగ్ 50,000 కట్టించుకుంటున్నాం సార్. ఓన్ హౌస్లో 67,000 ఉంటుంది సార్. అది విజిటెక్ వచ్చేసరికి సివిల్ అంతా బాగుంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్ 3 నెలలు బాగుంటే 40,000 లోపు అవుతుంది సార్ డౌన్ పేమెంట్. అది మేము చెప్పలేము, పైన ఆన్లైన్ చెప్తారు. అది 40,000 లోపు అయితే అవుతుంది మన దగ్గర. ఓకే. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ ఆటో ఇప్పుడు ఆ చిన్న మోడల్లో ఇప్పుడు ఇన్ కేసు ఇవ్వట్లేదు ఇంకా, అది 120 ఇవ్వట్లేదు సార్. ఇదే సైజ్ EPV 2.0 150 ఇదే వస్తుంది. 3 ఎంత ఇప్పుడు ఇది? 3,75,000. 3,75,000. అవును. ఇప్పుడు మీకు బుక్ చేసుకున్న ఇమీడియట్ డెలివరీ ఇస్తున్నాం. స్పాట్లో ఇచ్చేస్తాం సార్. ఏదో బుకింగ్ నడుస్తుంది కానీ స్పాట్ డెలివరీ ఇచ్చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు మీకు బ్యాటరీ ప్యాక్కి 5 సంవత్సరాలు అని చెప్తున్నారు కదా వారంటీ, అది డైరెక్ట్ ఆ రేట్కి ఇస్తున్నారా అని అడిషనల్ పే చేయాలా? కంపెనీ ఇచ్చే 3 years ఇస్తుంది సార్. లేకపోతే 1,00,000 కిలోమీటర్. మీకు అదనం కావాలంటే 15,000 ఎక్స్ట్రా కట్టాలి. 12,000 15,000 మీరు ఆ 15,000 ఎక్స్ట్రా కడితే 5 సంవత్సరాలు మేము ఇస్తాం. మాకు వద్దనుకుంటే 3 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ కిలోమీటర్లోనే పెరుగుతుందా? 1,50,000 వస్తుంది సార్. 1,50,000 కిలోమీటర్లు. ఇంకొక విషయం, ఇప్పుడు మనకి సర్వీస్ ప్రధానంగా ఎలక్ట్రిక్ ఆటో కావాల్సింది ధైర్యం. ఏమైనా సమస్య వస్తే ఇమీడియట్గా సర్వీస్ అనేది రెక్టిఫై చేయాలి. మీకు ఎటువంటి సర్వీస్ టీమ్ ఉంది? ఇప్పుడు మా దగ్గర సర్వీస్ టీమ్ ఉంది సార్. మాది వచ్చేసరికి ఇంకేపాటు కొత్త నగర్ సార్. సర్వీస్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్ పాయింట్ మనకి ఎప్పుడైనా ప్రెజెంట్ బండి ఆగిందంటే మా టెక్నీషియన్ వెళ్తారు సార్. అక్కడికి వెళ్ళి చూస్తారు, రెక్టిఫై అవుతే అక్కడ చేస్తారు. లేకపోతే వచ్చేసరి RSI ఉంటుంది మనకి. RSI ఫోన్ చేసి బండి మా వర్క్ షాప్ దగ్గర దింపుద్ది సార్. బండి వచ్చి తర్వాత కంప్లైంట్ రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేసి బండి ఇస్తాం. ఒకవేళ ఇన్కేస్ కంప్లైంట్ వచ్చేసరికి 4-5 రోజులు పట్టింది అనుకో, మాకు టెస్ట్ రైడ్ ఆ డెమో ఆటో ఉంటుంది సార్. ఆ డెమో ఆటోనే ఇస్తాం సార్ కస్టమర్, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఆటో కావాలంటే డెమో ట్రైల్ ఇస్తారా? ఇస్తాం సార్, ట్రైల్ ఇస్తాం సార్. ఓకే సార్, మీరు నాకు అన్నట్టు చూసారా, ఇదిగోండి ఇక్కడ స్కూల్ ఉన్నాయి. ఈ స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూ చేస్తే ఇక్కడ దాకా మనం పెట్టుకోవచ్చు. ఈ సీట్ అనేది ఇలా వెనక్కి వచ్చేద్దాం మీకు. ఇక్కడ దాకా ఈ హోల్ దాకా వస్తుంది. అది ఈ మోటార్కి ఎన్ని సంవత్సరాలు వారంటీ? మోటార్ 3 years అండి. చార్జర్కి 1 year సార్. ఇది దీని చార్జర్ సార్. 3 pin ప్లగ్ దాన్ని చార్జర్. ఇది 16 amps సార్. 3 pin ప్లగ్ కానీ 16 amps పెట్టుకోవాలి సార్. చూపించండి. 16 amps సాకెట్ పెద్ద సార్ ఇది. ఓకే. ఈ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇంటికి కంపల్సరీ ఎత్త ఉండాలి సార్. దీని పాయింట్ ఈ సీట్ కింద ఉంటుంది సార్. ఈ హోల్స్ అనేది ఇవన్నీ పైకి ఉండాలి సార్. మనం
దీన్ని ఇక్కడ నుంచి గట్టిగా ప్రెస్ చేసి నొక్కాలి సార్ లోపలికి. నొక్కిన తర్వాత సాకెట్ పెట్టాలి సార్. సాకెట్ పెట్టగానే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్. గ్రీన్ బటన్ చూసారా, ఆఫ్ వెలుగుతుంది చూసారు సార్. ఈ పెట్టగానే తాళం ఆన్ చేయాలి సార్. ఈ తాళం ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఇండికేటర్ తగ్గుతుంది ఇక్కడ మీరు. ఇండికేటర్ తగ్గుతుంది. ఇది ఇండికేటర్ ఛార్జింగ్ చెప్తున్నట్టు. అలా తాళం పెట్టి ఆఫ్ చేయకపోతే అవదా? ఆఫ్ చేసి ఆన్ చెప్పి ఛార్జింగ్ అవుతుంది సార్. కంపల్సరీగా తాళం చెప్పాలి. తాళం ఆఫ్ చేస్తే ఆఫ్ చేసేయాలి. ఓకే. చేసిన తర్వాత వస్తే ఇక్కడ ఇండికేటర్ వెళ్తుంది. మీకు మామూలుగా దీని లైటింగ్ మీరు తాళం ఆన్ చేసినా దీని లైట్ వెళ్ళదు, డిస్ప్లే వెళ్తాయి. ఇక్కడ బటన్ ఉంది చూసారండి, ఈ బటన్ బ్లాక్ బటన్ ఒకటి ఇక్కడ చూపిస్తుంది మీకు ఛార్జింగ్ ఎంత ఎక్కింది ఏంటి అనేది. ఓకే. ఇది 100% అనుకుంటారు మీరు. 100% కట్ ఆఫ్ అవ్వాలి. కట్ ఆఫ్ అంటే ఈ ఫ్యాన్ లోనే సౌండ్ వస్తుంది. ఈ ఫ్యాన్ లో అది ఆగితేనే ఆగిపోవాలా, లైట్ ఆగిపోవాలి, రెడ్ లైట్ వెలుగుద్ది. అప్పుడు తీయాలి మనం ఛార్జింగ్. ఓకే. ఈయన శ్రీరాజ్ గారు మన విజయవాడ మాంట్రా షోరూమ్ డీలర్ అనమాట. సార్ నాకు చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు విజయవాడలో మనకి ఆటోస్ అనగానే మహేంద్ర కానీ పియాజియో కానీ ఇలా బజాజ్ వాళ్ళు ఎక్కువ ఆటోస్ తీసుకుంటారు. ఎవరైనా ఆటో వాళ్ళు తీసుకోవాలంటే మీరు కొత్తగా మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో తీసుకొచ్చారు. ఎందుకని మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలి? బేసిక్గా దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ అండి. ఇప్పుడున్న మార్కెట్ ఇండస్ట్రీలో ఎవరు ఇంత మైలేజ్ ఇవ్వట్లా. దీని సర్టిఫైడ్ రేంజ్ 197 కిలోమీటర్స్, బట్ మీకు ఆన్ రోడ్ మినిమం 150+ వస్తుంది. మెయిన్ రీజన్ అది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ గురించి అందరికి తెలిసిందే, ఎలక్ట్రిక్ వాడితే ఎంత సేవింగ్స్ అవుతాయి అని. ఇప్పుడు 150 కిలోమీటర్స్ మీకు ఆన్ రోడ్ వస్తుంది అంటే దాని ఖర్చు డీజిల్ ఆటోలోకి వెళ్తే మీకు మినిమం 300-400 రూపీస్ అవుతుంది. అదే మీకు ఫుల్ ఛార్జ్ చేసే 150 కిలోమీటర్స్ మినిమం టు మ్యాక్సిమం 60-80 రూపీస్ అవుతుంది కరెంట్ ఖర్చు. సో మిగతాది ఏదైతే ఉందో మొత్తం సేవింగ్సే. వాళ్ళు ఈఎంఐ కట్టుకున్నా కానీ వాళ్ళకి ఇంకా పర్సనల్ సేవింగ్స్ వస్తాయి. సో మెయిన్ రీజన్ మైలేజ్, ఇంకోటి సేవింగ్స్ అనేది ఎక్కువ. పైకి ఇంకోటి మా ఆటో ఏంటంటే బయట ఉన్న ప్రోడక్ట్స్ కంటే బాగా కంఫర్ట్ ఎక్కువ లోపల. మీరు చూసే ఉంటారు డ్రైవర్ సీట్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కంఫర్ట్ కానీ ప్రతిదీ ఫ్రీగా కూర్చోవచ్చు. మీకు కనిపించేదానికి 3 మెంబర్సే కనిపిస్తారు మీకు కూర్చునేదానికి. బట్ 4-5 కూర్చున్నా కూడా కంఫర్ట్ ఉంటుంది. బట్ యాజ్ పర్ ఆర్టీఓ రూల్స్ 3 మెంబర్సే కూర్చోవాలి. బట్ మీరు చూసారంటే అంత కంఫర్ట్ ఉంటుంది, అంత ప్లేస్ కూడా ఉంటుంది లోపల. ఓకే. చూసారు కదండి మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన పూర్తి వివరాలు విజయవాడ షోరూంలో. వీళ్ళు వచ్చి 150 కిలోమీటర్ రియల్ రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఆటో ఇస్తున్నారు. వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ అయితే 197 కిలోమీటర్ల మైలేజ్. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటో టాప్ స్పీడ్ 60 కిలోమీటర్ల వరకు స్పీడ్ ఇస్తున్నారు. లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 600 పైగా లోడ్ కెపాసిటీ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఇమీడియట్గా వీళ్ళు ఒకవేళ బుక్ చేసుకుంటే ఇమీడియట్ డెలివరీస్ అయితే ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఆన్ రోడ్ రేటు మీకు 3,75,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్కి 3 సంవత్సరాల వారంటీ కంపెనీ నుండి ఇస్తున్నారు, 1,00,000 కిలోమీటర్లు. లేదు మీకు అదనంగా 5 సంవత్సరాలు కావాలంటే కనుక ఇంకో 15,000 రూపాయలు పే చేస్తే 1,50,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇస్తున్నారు. 3 ఫ్రీ సర్వీసులు కూడా అందజేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉండి ఎవరైనా ఆటో సోదరులు ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం, అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏంటి డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.